పొందడానికో ఒక పదవి పొందడానికో ఏదో ఒక లబ్ధి పొందడానికో తన ఆలోచనలు మార్చుకుంటుంటారు, తమ అభిప్రాయాల్ని మార్చుకునేటువంటి కాలం ఈ కాలం. కానీ సిద్ధారెడ్డి గారితో రెండు విషయాలు, నేను చాలా ఉన్నాయి కానీ ఒక రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నాను, సార్కు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నారు. అప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి, ప్రిన్సిపల్స్గా ప్రమోషన్లు వచ్చినాయి. సార్ చాలా సంశయిస్తూ ఉన్నారు, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అని. ఆ సందర్భంలో నేను కలిస్తే, సార్ మీరు తప్పకుండా ప్రమోషన్ తీసుకోవాలి అని నేను ఏదో ప్రోత్సహించాను. సరే, వారు ప్రిన్సిపల్గా పదోన్నతి తీసుకొని కామారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్గా చేరారు. అంత సంవత్సరం కూడా కాలే, కొద్ది మాసాల్లోనే నాకు ఈ ప్రిన్సిపల్ పదవి వద్దు, తిరిగి నేను లెక్చరర్గా సిద్దిపేటకే వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం తీసుకున్నారు? ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. నేను ప్రిన్సిపల్గా ఉంటే ఉద్యమానికి నేను కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను. ప్రిన్సిపల్గా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కాలేజీ విధులు పెట్టి వెళ్ళలేను, సమయం చిక్కడం లేదు. ఇంత ఉద్యమం జరుగుతున్నటువంటి ఈ సమయంలో నేను నా కవితల రూపంలో, రచనల రూపంలోనో, ఉపన్యాసాల రూపంలోనో ఉద్యమానికి సహకరించాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం తన పదోన్నతిని వదులుకొని తిరిగి రివర్షన్ తీసుకొని లెక్చరర్గా చేరారు. అది ఆయనలో ఉండే నిజాయితీ, ఆయనలో ఉండేటువంటి కమిట్మెంట్. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. రెండవది, ఈ మధ్యకాలంలో మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహితీవేత్తలను మేము గౌరవిస్తామని చెప్పి 1 కోటి రూపాయల నగదు బహుమతిని, హైదరాబాద్ నగరంలో 300 గజాల స్థలాన్ని ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేసి అందుకుంటారు. కానీ మీరు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారుస్తున్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. ప్రజలకిచ్చిన గ్యారంటీలు అమలు కావడం లేదు అని, నీ విధానాలు బాగలేవు అని చెప్పి 1 కోటి రూపాయల నగదును, 300 గజాల స్థలాన్ని తృణప్రాయంగా తిరస్కరించిందంటే అది ఆయన వ్యక్తిత్వం. చూస్తుంటాం ఎట్లా మారిపోతుంటారు వ్యక్తులు, పదవుల కోసం, డబ్బుల కోసం తమ అభిప్రాయాలను ఎలా మార్చుకుంటారో చూసే ఈ కాలంలో ఇంత నిజాయితీగా, ఇంత నిక్కచ్చిగా నిలబడ్డ వ్యక్తిత్వం నందిని సిద్ధారెడ్డి గారిది. ఇది చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం. నిజానికి వారు చాలాసార్లు వారి ఇంటికి కూడా వెళ్ళేవారిని. సిద్దిపేటలో చిన్న ఇల్లు, ఆ ముందు రూమ్లో పోతే ఆ వెనకటి ఆ బట్ట కుర్చీ ఉంటుంది ఒకటి, దాన్ని ఏమంటాం కానీ ఆరాం చైర్. ఆ బట్ట కుర్చీ పాత రోజుల్లో మా తాతలు ఉన్నప్పుడు అప్పుడు చూసేవాడిని నేను. అదే కుర్చీ ఉంటుంది, దాని పక్కన చిన్న టీపాయి. ఇక ఆ టీపాయి విరిగి పడిపోతుందా అని దాని మీద పుస్తకాలు, అది విరిగిపోతుందా అన్నంత ఎత్తున ఉంటాయి. టీపాయి అంత ఎత్తుంటుందో పుస్తకాలు అంత ఎత్తుంటాయి. ఆ పక్కన 1 ప్యాడు, 4 తెల్ల పేపర్లు, 4 పెన్నులు. ఇది ఎన్నిసార్లు పోయినా గదే ఉంటుంది, కాదు ఏం మారదిగా. అంటే అంత సింప్లిసిటీ వారిది. అలాంటి వ్యక్తిత్వం అంటే ఆయనలో రెండు, ఒకటి నిరాడంబరత, 2 ముక్కుసూటిగా మాట్లాడే, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం. జీవితం అంతా కూడా నిజానికి ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే 3 లక్షలు 2,50,000 జీతం వస్తుంది, హ్యాపీగా బతకొచ్చు. కానీ తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. నేను చూసింది, నేను విన్నది అనేక ఉద్యమాలు, అటు విప్లవ ఉద్యమాలు కావచ్చు, సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, రైతుల కోసం ఉద్యమాల్లో కావచ్చు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతుల్లో ధైర్యాన్ని నిరూపోసేటువంటి ఒక కార్యక్రమం మరసం తరఫున తీసుకొని తిరిగారు. అంటే అనేక సామాజిక ఉద్యమాలు, విప్లవాద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, ఆయన జీవితం అంతా కూడా ఆయన కృషి సమాజం కోసం, ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోక తప్పదు. ఏ ఉద్యమం అయినా కూడా నిజాయితీగా చేశారు. రైతు వ్యతిరేక ఉద్యమంలో సారా వ్యతిరేక ఉద్యమంలో వారు ఆ రోజుల్లో గ్రామాల్లో వెళ్లి సభలు పెడుతూ మరసం తరఫున ప్రజల్ని చైతన్యపరుస్తూ కూడా అనేక ఉద్యమాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చేశారు. రైతుల కోసం కూడా ఆ ప్రాంతంలో సాగునీరు రావాలని, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎన్నో కార్యక్రమాలు చేసినారు.
అట్లా మంజీరా రచయితల సంఘంలో కూడా పాల్గొనేటప్పుడు నేను కూడా ఇందాక విరాహత్ గారు రంగాచారి గారు అన్నట్టు చాలా సమావేశాలకు వెళ్లేవాడిని. కొన్ని సందర్భాల్లో సంగారెడ్డిలో, కొన్ని సందర్భాల్లో మెదక్లో, చాలా సందర్భాల్లో సిద్దిపేటలో పెట్టేవాళ్ళు. ఆ సమావేశాలకు వెళ్తుంటే మేము ఎంతో నేర్చుకునేవాళ్ళం. అంటే మన ఎంతమందిని తయారు చేసిందంటే వారు యాక్చువల్గా సిద్ధారెడ్డి గారి కృషి కావచ్చు, వారి సాన్నిహిత్యం వల్ల ఎంతో మంది, ఇలా మా దేశపతి సీనన్న గాని, అదేవిధంగా మా తైదలి అంజయ్య గారు గాని, దేవి ప్రసాద్ అన్న గాని, రామలింగారెడ్డి గారు గాని, విరాహత్ గారు గాని, రంగాచారి గారు గాని, ఇలా ఎంతో మంది వారి నుంచి ఇన్స్పిరేషన్ పొంది వారు మంచి చక్కటి జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు, మంచి గౌరవాన్ని పొందగలుగుతున్నారు. చక్కటి జీవితం అంటే పదవులు కాదు, చక్కటి జీవితం అంటే ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, వ్యక్తిత్వం. ఆయనలో ఇన్స్పిరేషన్ పొందారు చాలా మంది. అలా సిద్ధారెడ్డి గారు ఎంతో మందిని తయారు కూడా చేశారు. మరి సిద్ధారెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా చాలా మందికి తెలుసు, క్లాస్మేట్స్ గా ఉండేవారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా సిద్ధారెడ్డి గారి భాష గాని, సిద్ధారెడ్డి గారి కేసీఆర్ తో జరిగే సంభాషణ చిన్ననాటి క్లాస్మేట్లు ఎట్లా ఉంటారో అదే ముక్కు సూటితనంతో సంభాషణ ఉండేది. ఐ డిడ్ నాట్ సీ ఎనీ డిఫరెన్స్. జనరల్ గా ముఖ్యమంత్రి అయితే సార్ అని స్టార్ట్ చేస్తారు, లేదా తమరు అంటారు, లేదా ఇంకా భాష మారుతుంది. సిద్ధారెడ్డి గారిలో నేను ఆ చేంజ్ చూడలేదు. చిన్నప్పుడు క్లాస్మేట్స్ గా ఉన్నప్పుడు లేదా వారు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి భాషలో మాట్లాడుకునేవారు అదే ముక్కుసూటితనంతో తను విషయాలను చెప్పేవారు. ప్రపంచ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, ఆ సందర్భంగా చర్చ జరుగుతుంది దాని నిర్వహణ విషయంలో. ఆ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఒక అభిప్రాయము, సిద్ధారెడ్డి గారు ఒక అభిప్రాయము, ఆఫీసర్లందరూ చెప్తూ ఉంటారు కదా జనరల్ ఎలా నిర్వహించాలని. సో తనకున్న మనసులో ఉన్న భావాలను నిర్మోహమాటంగా చెప్పేవాడు సిద్ధారెడ్డి గారు. సో అట్లా తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా పనిచేయడమే కాదు, మరి తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతంగా నిర్వహించింది కూడా నందెల సిద్ధారెడ్డి గారు. ఎంత గొప్ప పేరు వచ్చిందో. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రేమికులు, తెలుగు ప్రేమికులు, భాషా ప్రేమికులు ఎందరో వచ్చి చాలా అద్భుతంగా ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా తెలుగు ప్రపంచ మహాసభలను కేసీఆర్ గారి మార్గదర్శకంలో సిద్ధారెడ్డి గారు అద్భుతంగా నడిపించారు. చాలా మంది తెలంగాణ వాళ్ళకు భాష రాదనో, తెలంగాణలో కవులే లేరనో, అలాంటి సందర్భాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ రచయితల వేదికను పెట్టి కూడా తను తెలంగాణ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉండే కవులు, కళాకారుల సాహిత్య పటిమను కూడా ప్రదర్శించేటువంటి వారు. సో ఆ తెలుగు ప్రపంచ మహాసభలను అద్భుతంగా నిర్వహించారు. సరే, ఇవాళటి ప్రభుత్వం ఏమో అందాల పోటీలు, ప్రపంచ అందగత్తెల పోటీలేమో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తుంది. మా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్ధారెడ్డి గారేమో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినారు. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్స్. సరే, అట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి. సిద్ధారెడ్డి గారు అనేక కార్యక్రమాలు లైక్ వారు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, తెలంగాణ విద్యావంతుల వేదికలో కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక దాని వ్యవస్థ